హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు స్టార్ నెక్ కట్ చేసుకున్నప్పుడు పైపింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ విధంగా మనకు క్రాస్ పట్టీ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీ అనేది మనకు 1 ఇంచెస్ మనకు ఉండేటట్టు చూసుకొని పొడవు ఎంత సైజు కావాలో అంత సైజు మనం పొడవు తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మనకు చిన్నగా మలుసుకొని ఒక 1/2 ఇంచు మట్టుకు వదిలేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. విధంగా 1/2 ఇంచు వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కరెక్ట్ మూల మీదకి వచ్చేసరికి ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకోవాలి. కరెక్ట్ 3 మూలలకు ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని కరెక్ట్ మూల మీదకి వచ్చేసరికి ఈ విధంగా స్టంచర్ అనేది పైకి లేపేసుకొని మళ్ళీ మన సైడ్కి వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా సేమ్ మనకు 3 మూలలు కూడా అదే విధంగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనము ఏ నెక్ తీసుకున్నా మనకు నెక్ అనేది మనకు క్రాస్గా తీసుకుంటేనే పైపింగ్ అనేది మనకు నీట్గా వస్తుంది. మళ్ళీ ముడత లేకుండా నీట్గా అనేది వస్తుంది. కరెక్ట్ చివర్లకు వచ్చేసరికి చిన్నగా కొద్దిగా మలుచుకొని కుట్టుకోవాలి. మధ్యలో చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పైపింగ్ అనేది నీట్గా రావడానికి ముడత లేకుండా ఈ విధంగా మనకు కరెక్ట్ 3 మూలలో వచ్చేసరికి కూడా అక్కడ కూడా చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కట్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ ఈ విధంగా ఇట్లా అనుకొని సన్నగా పైపింగ్ థ్రెడ్ లేకుండా మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు వదిలేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కుట్టు అనేది మనకు ఒక 1/2 ఇంచు వదిలేసుకుంటేనే మనకు నీట్గా అనేది వస్తుంది. ఈ విధంగా మళ్ళీ మూల మీదకి వచ్చేసరికి కూడా ఇట్లా స్టంచన్ పైకి లేపేసుకొని మళ్ళీ మన సైడ్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తము మనము ఈ విధంగానే మలుచుకుంటా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా సింపుల్గా మనము పైపింగ్ అనేది మనము ఈజీగా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.